ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. క్రిస్మస్ సెలబ్రేషన్లో పాల్పంచుకోవడం గొప్ప భాగ్యం. ఈ ప్రపంచం చాలా విశాలమైంది. ఈ విశాలమైన ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి. అమెరికా దేశంలో అబ్రహం లింకన్ యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకుంటారు. భారతదేశంలో గాంధీ మహాత్ముని యొక్క జన్మదినోత్సవం జరుపుకుంటారు. కొన్ని పండుగలు గ్రామానికి పరిమితం అవుతాయి, కొన్ని పండుగలు ప్రాంతానికి పరిమితం అవుతాయి, కొన్ని పండుగలు మండలానికి పరిమితం అవుతాయి, కొన్ని పండుగలు జిల్లానికి పరిమితం అవుతాయి, కొన్ని పండుగలు రాష్ట్రాలకు పరిమితం అవుతాయి, కొన్ని పండుగ దేశానికి. కానీ యేసుక్రీస్తు యొక్క పండుగ ఇది ప్రపంచపు పండుగ. ప్రపంచంలో 7 ఖండాలు ఉన్నాయి. ఆసియా ఖండంలో యూదయ దేశం బెత్లెహేం గ్రామం అనేది ప్రపంచానికి నడిబొడ్డులో యేసు ప్రభు వారు జన్మించారు. యేసు ప్రభు పుట్టారు. ప్రతి ఒక్కరికి పుట్టుకొక స్థలం ఉంటుంది. నేను మా తల్లిదండ్రులకు 5 సంతానం. నేను చిన్నవాడిని. మా అమ్మ పని నిమిత్తం ఆంధ్రాకి వెళ్ళింది. చెరుకు తోటకు వెళ్ళింది. చెరుకు తోటలో నేను పుట్టానంట. అందుకే అంటుంటారు నేను మాట్లాడినా పాడినా స్వీట్గా ఉంటాయి అంటారు. అందుకే కావచ్చేమో. అంటే విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక స్థలం ఉంటున్నప్పుడు యేసు ప్రభు వారు కూడా ఒక ప్రత్యేక మన కొరకు పుట్టాడు. కాబట్టి యేసుక్రీస్తు పుట్టుక ద్వారా క్రీస్తు పూర్వము క్రీస్తు శకము విభజించబడింది. యేసుక్రీస్తు వారు ఒకరు పుట్టకపోతే కనుక క్రీస్తు శకం ఉండేది కాదు, క్రీస్తు ఉండేది కాదు, కాలమే ఉండేది కాదు, రక్షణ ఉండేది కాదు, సృష్టి కూడా ఉండేది కాదు. యేసుక్రీస్తు కారణ జన్ముడు కాబట్టి మనందరి కొరకు జన్మించాడు. కాబట్టి వాక్యం రాయబడి ఉంది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతులైన దేవుడు, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి యేసు ప్రభువారు మన హృదయంలో జన్మిస్తే అదే క్రిస్మస్ పండుగ. జన్మిస్తే అదే క్రిస్మస్ పండుగ. క్రీస్తు ఎక్కడ పుడతాడో 3 నిమిషాలు చెప్పి ముగిస్తాను. క్రీస్తు ఎక్కడ పుడతాడంటే బైబిల్లో లేఖన భాగాలు మనం చూస్తే కనుక బైబిల్లో మనం చూడొచ్చు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 4వ వచనం చదివితే క్రీస్తు ఎక్కడ పుట్టును అని 2000 సంవత్సరాల క్రితం ఏ రోజు అడిగారు. జ్ఞానులు అన్వేషణ చేశారు. మొదటి విషయం, క్రీస్తు ఎక్కడ పుడతాడంటే అన్వేషణలో పుట్టును. ఎవరైతే దేవుని కొరకు అన్వేషణ చేస్తారో అక్కడే ప్రభువు పుడతారు. అన్వేషణ చేయాలి. గాడ్, గాడ్, జి అంటే జనరేటర్, ఓ అంటే ఆర్గనైజర్, డి అంటే డిస్ట్రైర్, అంటే ఆయన ఉత్పత్తి చేస్తూ నడిపిస్తూ నాశనం చేసే శక్తి ఎవరైతే ఉంటారో ఆయనే దేవుడు. ఎవరిని అన్వేషణ మనం చేయాలి. నీవు ఎవరిని అన్వేషణ చేయాలి? సత్యం కొరకు అన్వేషణ చేయాలి. పరలోక రాజ్యం తీసుకొని వెళ్ళే వరకు అన్వేషణ చేయాలి. అన్వేషణ ఎవరైతే ఆరంభం అవుతూ ఉంటుందో అక్కడే క్రీస్తు ప్రభు వారు పుడతారు. ఇది క్రైస్తవం అనేది ఒక మతం కాదు, ఇది ఒక మార్గం. కాబట్టి క్రీస్తు ఎక్కడ పుడతాడో మొట్టమొదటిగా అన్వేషణలో పుట్టను. అన్వేషణ చేసి వచ్చిన వాడినే, అనేక గ్రంథాలు చదివి వచ్చిన వాడినే. కాబట్టి క్రీస్తు అన్వేషణ పుడతాడు. రెండవదిగా ఎక్కడ పుడతాడు క్రీస్తు అంటే అదే మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చూస్తే ఆ జ్ఞానులు సాగిలపడి పూజించనే మాట రాయబడి ఉంది. రెండవది క్రీస్తు ఎక్కడ పుడతాడంటే ఆరాధనలో పుట్టును. ఎవరైతే ఆ ప్రభువును మొక్కుతూ ఉంటారో, ఎవరైతే ప్రభువును ఆరాధిస్తూ ఉంటారో వారిలో జన్మిస్తూ ఉంటాడు. హల్లెలూయా. క్రైస్తవ జీవితం అంటే ఆట పాట మాట. మీకు మాట కావాలంటే ఆట ఏం చేస్తుందంటే ఆరోగ్యాన్ని కలగజేస్తుంది. పాట ఏం చేస్తుందంటే ఆహ్లాదాన్ని కలగజేస్తుంది. మాట ఏం చేస్తుందంటే జీవితాన్ని మార్చేస్తుంది. ఈ 3 పాట మాట ఆట ఆరాధనలు మనకు ఉంటాయి. కాబట్టి యేసు ప్రభువు ఎక్కడ పుట్టారు? రెండవదిగా ఆరాధనలో పుట్టును. మొట్టమొదటిది అన్వేషణలో పుట్టును, రెండవది ఆరాధనలో పుట్టును. మూడవదిగా అదే మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం చదివితే ఆ జ్ఞానులు ఏం చేశారంటే బంగారం సాంబ్రాణి బోలాన్ని సమర్పించారు. మూడవది ప్రాసక్తులు చెప్తున్నాను, అన్వేషణ, రెండవది ఆరాధన, మూడవది అర్పణ. అర్పించాలి. దేవునికి హృదయాన్ని అర్పిస్తే ప్రభు అక్కడ పుడతారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకంగా మీరు చేయని మీ అందరి జీవితంలో కనుక మీరు హృదయం తెరబడితే క్రీస్తు అక్కడ పుడతారు. మీరు చేయవలసిన పని ఏం లేదు. మీరు హృదయాన్ని సమర్పించండి. మీ కుటుంబంలో శాంతి సమాధానం కలుగుతుంది. ఈ లోకంలో కనుమూస్తే నేరుగా పరలోక రాజ్యం పోతాము. ఇదే క్రిస్మస్ పండుగ. అందరి హృదయాల్లో మన పాలకొత్తు నియోజకవర్గంలో సస్యశాలంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ప్రతి మండలం క్షేమంలో కోరుకుంటున్నాం. మంచి పరిపాలన జరగాలని కోరుకుంటున్నాం. మంచి ఉద్యోగాలు సంపాదన కోరుకుంటున్నాం. అటువంటి దేవుడు మనందరి కొరకు జన్మించాడు. అదే క్రిస్మస్ పండుగ. చేసే ప్రతి ఒక్కరికి ఆ శుభాలు కలుగును గాక. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్.